రామయ్య సుందరమ్మ దంపతులకు పద్మ అనే అందమైన కూతురు ఉండేది. రామయ్య సుందరమ్మ పద్మను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఏ లోటు లేకుండా మహారాణిలా పెంచారు. కష్టం తెలియకుండా సాదుకున్నారు. పద్మ 10వ తరగతి పూర్తి కాగానే రామయ్య పెద్ద చదువులకు తన బిడ్డ బుర్ర పాడు చేసుకుంటుందని పై చదువులకు పంపలేదు. పద్మ ఇంట్లో సుందరమ్మకు చిన్న చిన్న పనులలో సహాయపడుతూ ఉండేది. పద్మ చాలా తెలివైనది. రామయ్య పొద్దున్నే పొలం పనులకు వెళుతూ ఉండగా దారిలో వెంకన్న పిలిచాడు. మన పద్మకు మంచి సంబంధం చూశాను, పెళ్లి చేసే ఉద్దేశం ఉందా అని అడిగాడు. దానికి రామయ్యకు ఒక్కసారిగా భూమి బద్దలైనట్టు అనిపించింది. ఇంటికి వెళ్ళాక రామయ్య సుందరమ్మతో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు సుందరమ్మ, మన పద్మకు అప్పుడే పెళ్ళా, అయినా ఆడపిల్ల అయి పుట్టిన తరువాత తప్పదు కదా అంది. రామయ్య, నా చిట్టి తల్లిని పాదం కందకుండా పెంచుకున్నాను. నా బిడ్డను ఎవరికో అప్పజెప్పాలా, నా వల్ల కాదు అంటూ కళ్ళల్లో నీళ్లు పెడుతూ, ఇదిగో సుందరమ్మ, ఈ గుండెకోత నా వల్ల కాదు, నా కూతురు నా ఇంట్లోనే ఉండాలి అన్నాడు. సుందరమ్మ, అందరూ అలా ఆలోచిస్తే లోకంలో పెళ్ళిళ్ళే కావు, అయినా మా నాన్న నన్ను నీకిచ్చి పెళ్లి చేయలేదా అంది. రామయ్య మాత్రం లోకంతో సంబంధం లేకుండా బాధపడుతున్నాడు. అది చూసిన సుందరమ్మ, ఇప్పుడేం పెళ్లి చేయలేదు కదా, ఎందుకంత బాధ అంది. రామయ్య కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. రామయ్య ఏం చేసినా, తన గుండెల్లో ఎంత బాధ ఉన్నా తమ తరువాత తమ కూతురి బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలిగా అని ఆలోచించి గట్టి మనస్సు చేసుకొని మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. అమ్మాయి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు రామయ్యకు భూమి బద్దలైనట్టు, తనకంటూ ఇంకెవరూ లేరు, అంతా శూన్యమైపోయింది అన్నట్టుగా రామయ్య, సుందరమ్మ, పద్మ చాలా ఏడ్చారు. పద్మ అత్తగారింటికి వెళ్ళింది. చక్కటి భర్త, అంత మంచి చెడ్డ కాని అత్తగారు, నోరు తెరవని మామగారి ఇల్లు పద్మది. ఒకవైపు రామయ్య దిగులును చూసిన సుందరమ్మ, పండుగ వస్తుంది కదా, అమ్మాయిని అల్లుడిని మనింటికి పిలుద్దాం, రేపు పద్మ అత్తగారింటికి వెళ్ళి పండుగకు రమ్మని చెప్పి వద్దామంది. దానికి రామయ్య చిరునవ్వుతో సరే అన్నాడు. పద్మకు సరిగా పనులు ఏవీ రాకపోయినా అన్నీ మెల్లమెల్లగా నేర్చుకుంటూ, అత్తగారు కోప్పడినా లోపలే దిగుమింగుతూ, తల్లిదండ్రులను తలుచుకుంటూ అత్తగారింట్లో సగం ఆనందం సగం బాధతో బ్రతుకుతుంది. మరుసటి రోజు రామయ్య, సుందరమ్మ దంపతులు పద్మ అత్తగారింటికి వచ్చారు. పద్మను చూసి రామయ్య ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. పద్మ కాఫీలు అందించింది. రామయ్య, సుందరమ్మ పద్మ అత్త మామగారిని పండగ కదా, అమ్మాయిని అల్లుడిని మా ఇంటికి పంపించండి అని అడిగారు. పద్మ మొహం వెలిగిపోయింది. కానీ పద్మ అత్తగారు కుదరదు, మొదటి పండుగ అత్తగారింట్లోనే జరగాలి అని ఖచ్చితంగా చెప్పింది. అది విన్న రామయ్య, సుందరమ్మ, పద్మ బాధ గుండెలను దాటి కన్నుల వరకు చేరాయి. మారు మాట్లాడకుండా కూతుర్ని చూస్తూ వెనుతిరిగారు. ఇదంతా చూస్తూ ఉన్న పద్మ భర్త ఆకాష్ ఇదంతా గమనించి పద్మ కన్నీళ్లు తుడుస్తూ, మనం పండక్కి మీ ఇంటికి వెళుతున్నాం, బాధపడకు, వారం రోజులు అక్కడే ఉంటామని భరోసా ఇచ్చాడు. కానీ అత్తయ్య అని చెబుతుండగా నేను చూసుకుంటాను అన్నాడు. తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ, పద్మ వాళ్ళ పుట్టింటికి వెళదాము అనుకుంటున్నాము. ఓ, నీ భార్య నేర్పించిందా నీకు అంది. అమ్మ, నీకు నేను చెల్లి 2 పిల్లలం. నువ్వు ఇలా ఫోన్ చేయగానే చెల్లి నీ దగ్గరకు వచ్చి వాలిపోతుంది. పద్మ వాళ్ళ అమ్మా నాన్నకు పద్మ ఒక్కతే కూతురు, వారికి ఆశ ఉండదా చెప్పు, నీవు తల్లిగా అర్థం చేసుకో. పద్మ వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడతారో. పండుగ మన ఇంట్లోనే చేస్తాం. పండుగ పూర్తి చేసుకొని సాయంకాలం పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 వారం రోజులు ఉండి వస్తాం అని చెప్పాడు. దానికి అనసూయమ్మ మండిపడుతూ, అది వచ్చి 2 నెలలైనా కాలేదు, అప్పుడే నీలో ఇంత మార్పా, అమ్మ మాట లెక్కలేదా అని అడిగింది. ఆకాష్, అమ్మా, నీకు అర్థమవుతుందా, పద్మ ఒక మనిషి, తనకు కోరికలు ఆశలు ఉంటాయి. అమ్మా నాన్న ఇల్లు అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉండాలి కానీ ఖైదీలా కాదు అన్నాడు. ఇంతలో అనసూయమ్మ భర్త కలుగజేసుకొని, ఇప్పటికైనా వారి అభిప్రాయాలు వారికి వదిలే, లేదా ఇది చాలా దూరం వెళుతుంది అన్నాడు. అనసూయమ్మ మారు మాట్లాడలేదు. పండుగ రానే వచ్చింది. పద్మ ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసి, పిండి వంటలు చేసి, పూజ పూర్తి చేసి, అందరికీ భోజనాలు వడ్డించి సాయంత్రానికి రామయ్య ఇల్లు చేరుకున్నారు. బోసిపోయిన రామయ్య ఇల్లు మతాబులా వెలిగిపోయింది. రామయ్య, సుందరమ్మ, పద్మ కబుర్లు, సంతోషం చూసి ఆకాష్ కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. వారం రోజులు ఇట్లే గడిచిపోయాయి. ఆకాష్ వాళ్ళ మామయ్యతో, మామయ్య,
ఇక మీదట మీరు బాధపడకండి. పద్మను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు మా ఇంటికి రండి. ఇక మీదట పద్మను ప్రతి పండగకు మీ ఇంటికి పంపిస్తాను. వారం 10 రోజులు మీ ఇంట్లో పెట్టుకొని ఆనందంగా తనను మా ఇంటికి పంపండి. ఇక మీదట మీరు దిగులు పడకండి. నేను మీ కొడుకును అని ధైర్యం చెప్పి